కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే వాసన్న పునీత్ రెడ్డి గారి సమక్షంలో మన సభ్యుడు శిఖామణి గారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని చేరికలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పురస్కరించుకొని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ఇదే మా ఆహ్వానం. స్వాగతం సుస్వాగతం. వారిని సాధారణంగా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మన మామిడి పళ్ళకి అన్నొచ్చారు కాబట్టి మనందరికీ సంతోషం. దయచేసి మీరు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. నేను వరుసగా అందరి పేర్లు ఇక్కడికి వచ్చినటువంటి ఆహ్వానితులు అందరినీ పిలుస్తూ ఉంటారు. దయచేసి వారు స్టేజ్ మీదకి ఆహ్వానించడానికి నిజంగా నాకు ఇది గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. కటారి శంకర్ గారు, ఈదర సురేష్ గారు. ఈదర సురేష్ గారు అంటే చిన్నారి అంటారు. కుప్పం ప్రసాద్ గారు, మేయర్ గంగాల స్వరూప్ కుమార్ అంటే నేనే మాట్లాడుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మామిడిపాలెంలో కొంతమంది మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ చేస్తున్నందుకు ముందుగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మామిడిపాలెం అంటేనే గతంలో కాంగ్రెస్కి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కంచుకోట అనేది ఎవరు అడిగినా కూడా చెప్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది మామిడిపాలెంలో గతంలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మామిడిపాలెం బూత్ కౌంటింగ్ అంటే మాకు ఎంత ఆనందం ఉండేది. ఎందుకంటే అత్యధిక మెజార్టీ వస్తుంది కాబట్టి మామిడిపాలెంలో. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా 100% మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తెలియజేసుకుంటాను. ఈరోజే పొద్దున దర్శిలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యా పెన్షన్లు సంబంధించినటువంటి మహిళలు మగళ్ళు అందరూ కూడా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి వితంతుల పెన్షన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి జరిగింది. అక్కడ మీరందరూ కూడా చూశారు. గత 58 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ని ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా ఇంటికి తలుపు తట్టి 1వ తేదీ పొద్దున ఇస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదేదో పాపం ఈ చంద్రబాబు నాయుడు ఏం దొరకనట్టుగా ముసలి వాళ్ళ మీద కన్నుబడింది. వీళ్ళు మాట్లాడితే జగన్ అంటున్నారు, వీళ్ళ సంగతి తేల్చాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ మనుషుల చేత ఫిర్యాదు చేసి వాలంటీర్ల చేత పెన్షన్ పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
వాలంటీర్లు గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్న పెన్షన్ని ఎందుకు ఆపాలా నాకైతే అర్థం కాల. అంటే ఆయన యొక్క మనస్తత్వం ఈరోజు అర్థమవుతా ఉంది. రేపు మళ్ళా ఒకవేళ ఆయన ప్రభుత్వం వస్తే ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందని రుచి చూపించాడు ఈ చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చి ఆయన తీసిన కూతురు ఆయనలో పడ్డాడు. 2 రోజులు అర్థమైంది. ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా తిడుతున్నారు నన్ను, కాబట్టి వాళ్ళు నేరుగా పెన్షన్లు ఒకవేళ వాలంటీర్లు కాకుండా వేరే ఆఫీసుల ద్వారా ఇవ్వండి, సచివాలయం ఆఫీసుల ద్వారా ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎవరైతే వాళ్ళే కోర్టుకి వేస్తారు, మళ్ళీ వాళ్ళే నేరుగా పెన్షన్ ఇవ్వని ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వని చెప్పి అది చేస్తారు. ఏ రకంగా ఇస్తారండి? ఒక సిస్టమ్ ఒకటి ఉండాల. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సిస్టాన్ని, వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ పెట్టాడు. వాళ్ళు ఈ సిస్టాన్ని ఇచ్చే వాళ్ళని తీసి పక్కన పెట్టిన తర్వాత అందరికీ నేరుగా 1వ తేదీ ఇవ్వమంటే ఎలా ఇవ్వగలుగుతారు? ఉన్నది సచివాలయం ఎంతమంది ఉంటారు? 5 6 ఉంటారు. కానీ వాలంటీర్లు నేరుగా మీ అకౌంట్లో వచ్చిన సంగతులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు మీ అకౌంట్లోనే పెడతాం. మరి ఈ మధ్య చేయూత పథకం, ఆసరా కొంతమందికి రాలేదు. దానికి ఏంది మాకు రాలేదని చెప్పి చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు. అది 10 రోజుల్లో అందరికీ పడతాయని కూడా ఈ సభాపతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ముందుగా బటన్ నొక్కాడు. బటన్ నొక్కితే కోడ్ వచ్చినా పర్వాలేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మరి చేయూత పథకం కానీ ఆసరా కానీ బటన్ నొక్కడం జరిగింది. ఎలక్షన్ లోపలే అవన్నీ కూడా పడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇబ్బందులున్నా కూడా, రాష్ట్రంలో ఆర్థిక ఎన్ని ఇబ్బందులున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ద్వయం వీళ్ళంతా ఈ పథకాలు ఇస్తున్నాడు, ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, మొత్తం పూడ్చిపెట్టుకుపోతుంది, ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోతుంది అని మాట్లాడు. ఈరోజు మన ఎలక్షన్ వస్తున్నట్టుగా ఏం చెప్తున్నాడు? నేను అంటే ఇవ్వలేని పథకాలు చెప్తున్నాడు. ఇవ్వలేని పథకాలని మేము 6 పెట్టాడు. 6 6 సూపర్ 6 అని పెట్టాడు. 6 పథకాలు పెడతాడంట. 2014లో పెట్టాడు ఒక 50 పథకాలు. ఒక పథకం కూడా ఇలా ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి అది 1,40,000 కోట్లు అవుతుందంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇవ్వగలిగి ఇస్తున్నాడు. ఈరోజు 70,000 కోట్లు అవుతుంది. మరి ఈ చంద్రబాబు 1,40,000 అవుతుంది ఆయన పెట్టే పథకాలు. అంటే ఇవ్వకూడదు, ఎంత ఇవ్వడు కదా చెప్పేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒకటే చెప్పాడు. నిన్న నుండి అవి చేయండి ఇది చేయండి అంటే నేను ఒకటే చెప్పాడు, నేను చేయగలిగిన ప్రజలకు ఇవ్వగలిగినయే చెప్తాను, 2 రోజులు చెప్పనని చెప్పి చెప్పిందే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే చెప్దాం, ఓట్లు వేసుకున్నాం, తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత కదా మనం ఇష్టం కదా, 5 సంవత్సరాలు మనం తీయలేరు కదా మనం అధికారంలోకి వస్తే అనే ఆలోచనలో ఉన్నారు తప్ప వేరేది లేదు. ఖచ్చితంగా మనం ఒంగోలుని చూసాం, ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోట్లు వేస్తారు. మరి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఒక్క పట్టా ఇవ్వాలి, మనం 25,000 మందికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడితే దానికి ఎర్రజల్ దగ్గర స్థలం గవర్నమెంట్ స్థలంలో పెడితే అది కొట్టుకేశారు. సరే పోనీ అని చెప్పి ఇక స్థలం గవర్నమెంట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో పోరాడి 230 కోట్లు తెచ్చి ఇళ్ల స్థలాలకి మరి ఈరోజు 20,000 మందికి ఇస్తుంటే దానికి కూడా కొట్టారు. దానికి కూడా కొట్లేస్తారు. సరే డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. మనం పట్టాలు ఇచ్చాం.
నాయకత్వం. ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి చాలా మందికి. ఇంకా లేని వాళ్ళు కూడా పెట్టుకోమని చెప్పాం. భరోసా పత్రాలు వచ్చున్నా కూడా కొంతమందికి ఇంకా కూడా రాలేదు. వాళ్ళు కూడా కోడి పొంగాలనే మరి మీ చేతి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత 9 నెలల్లో అందరికి కూడా ఇల్లు ప్రభుత్వమే కట్టించి కార్యక్రమం చేపట్టడం. ఒకటే ఈసారి అజెండా. 2 కుమార్ 5 పోగుల అంకరాజు గారు, మీరు కెమెరా కంట్రోల్ చేయండి సార్. కేఎస్ సునీల్ గారు కూచిపూడి, వీరందరూ వైఎస్ఆర్ పార్టీలో వీరంతా చేరుతూ ఉన్నారు. ఇటు వచ్చేసండి, కండ వేయించుకొని ఇంతవరకు అన్న చేత వాసన చేత వీరిని శాలువతో సత్కరించి పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. తదుపరి కార్యక్రమంలో ఎందుకంటే వాసనకి కొంచెం గంటగా ఉంది కాబట్టి బాబు గారు మిగతా వారిని అందరూ కూడా బాబు గారు వారిని ఆహ్వానించాలని నేను కోరుతున్నాను. మీరందరూ ఒకసారి నిలబడండి అన్న. వాసన శాలువతో కరుణాకరు కిరణ్ పెద్దంకరాజు అన్నా సిక్కమన్న ఇటు చూడన్నా శాలువతో సోదరులు ఎదురుగా ఎలిషా ప్రవీణ్ నాగరాజు, ఓకే కొత్త నవీన్, మధు, జై ప్రణీతన్న, జై ప్రణీతన్న, మధు. అలాగే 5 పోగుల తర్వాత 5 పోగుల అరుణ, తంగరాండు అరుణ, గుంటూరు రోడ్డు ఏమండి ఇటు మేడం జై ప్రణీతన్న, జై ప్రణీతన్న.